హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చకచకా చూపిస్తుంది ఏంటో తెలుసా? బనానా కేక్. అయితే ఈ బనానా కేక్ చేయడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే బనానాస్ మా ఇంట్లో మిగిలిపోయినాయి కాకుండా పండిపోయినాయి, మాగిపోయినాయి అనమాట. దాని పీల్ చూపిస్తే మీరు ముందే ఇలా ఉందేంటి అనుకుంటారేమో, నేను పీల్ తీసి చూపిస్తున్నా. సో అంత పండిపోయిన బనానాస్ ఇవి మా ఇంట్లో 4 ఉన్నాయి. నాకేమో వాటిని మామూలుగా అయితే ఆవుకి వాటికి పెడతాను అనమాట. అయితే వాటితో కూడా ఈసారి ఏదైనా ప్రిపరేషన్ చేయాలి అని అనిపించింది. సో నాకు గుర్తొచ్చిన ఫస్ట్ రెసిపీ అయితే ఇదే అనమాట. ప్యాన్ కేక్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు, కానీ కేక్ వైబ్ వేరే ఉంటుంది దీంట్లో. బనానా ఫ్లేవర్, అచ్చంగా బనానా ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను 1/2 కప్పు వరకు షుగర్ వేసాను. ఇలా పండిపోయిన బనానాలు అయితే 1/2 కప్పు కన్నా తక్కువ వేసుకోవచ్చు అని అర్థమైంది. ఎంత స్వీట్ ఉందంటే అంత స్వీట్ ఉంది, ఎక్కువైపోయింది నాకైతే ఆ స్వీట్. సో మీరు కనుక ఇలా పండిపోయిన బనానాస్తో కేక్ చేస్తుంటే 1/2 కప్పు వరకే వేయండి షుగర్, 1/2 కప్పు వరకే ఆయిల్ వేసుకోండి. నావి కొంచెం అవి ఎక్కువ వేసాను అనమాట. సో ఇంగ్రీడియంట్స్ చూసేశారు కదా. బాగా మ్యాష్ చేసుకున్న 4 అరటిపళ్ళు, దాంతోపాటు ఒక 1/2 నుంచి 1/4 కప్పు వరకు షుగర్ పౌడర్ చేసేసాను. దాంట్లోనే 1 కప్పు వరకు మైదా వేసాను. దాంట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసేసాను. బాగా విస్క్ చేసుకున్నాను అనమాట. ఇంత టైం స్పేర్ చేయలేమనుకుంటే దాన్ని కూడా మిక్సర్లో 1-2-3 టైమ్స్ పల్స్ ఇచ్చేయండి, చాలు, సరిపోతుంది. సో ఎక్కువసేపు విస్క్ చేస్తే, నేను హ్యాండ్ విస్క్ చేశాను కాబట్టి విపరీతంగా పొంగిపోలేదు, చక్కగా బాగా పొంగి బల్జ్ అయింది. అదే కనుక మనం విస్కరో దేనైనా యూజ్ చేసామనుకోండి, చక్కగా ఇంకా విపరీతంగా పొంగి చాలా ఫ్లఫీగా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా, మీరు చూసినంత టైమే నేను యాక్చువల్లీ దాన్ని బాగా విస్క్ చేశాను. సో ఇలా చేసిన దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. అయితే టైం సేవింగ్స్ కోసం అనుకుంటే ముందే ఓవెన్ కూడా అక్కర్లేదు, నేనైతే ఓవెన్లో పెట్టలేదు, కుక్కర్లో పెట్టేశాను. ముందే కుక్కర్ని మీరు చూసారు కదా లెఫ్ట్ సైడ్లో ప్రీహీట్ చేసేస్తున్నాను అనమాట. అంటే ఏం లేదు, కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి దాంట్లో చిన్నపాటి స్టాండ్ ఏదన్నా పెట్టేసేసి మూత పెట్టాను దగ్గరికి. విజిల్ ఏం పెట్టక్కర్లేదు, విజిల్ కానీ దానికి ఉండే రబ్బర్ ఇది కానీ ఏం అక్కర్లేదు అనమాట. ఓకేనా? సో ఇక్కడ కూడా ఏం చేశానంటే బటర్ పేపర్ అవి కూడా ఏం వేయకోకుండా ఈ కేక్ మౌల్డ్లో చక్కగా దాంట్లో కింద ఆయిల్ రాసేసాను, పైన కాస్త మైదా జల్లేసాను అనమాట. డస్టింగ్ చేసి ఈ మిక్స్చర్ అంతా దీన్ని ఇందులో పోసేసాను, యాడ్ చేసేసాను. ప్రీహీటెడ్ ఇది ఓవెన్ ఎట్లాగూ ఉంది కాబట్టి దాంట్లో దీన్ని సెటిల్ చేసేసి కరెక్ట్గా 30 మినిట్స్కి ఓపెన్ చేశాను. కుక్కర్ లిడ్ టైట్గా పెట్టాల్సిన అవసరం లేదు, విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు, రబ్బర్ కూడా పెట్టద్దు. చూడండి చక్కగా 30 మినిట్స్కి ఇట్లా కేక్ ఎంత బాగా బేక్ అయిపోయిందో. దీంట్లో వెనిలా ఎసెన్స్ యాడ్ చేయక్కర్లేదు, అరటిపండు ఫ్లేవరే చాలా బాగుంటుంది. ఎసెన్స్ వేసినా పెద్ద ఉపయోగం ఉండదు. ఓకేనా? చూడండి, నేను ఒక స్టిక్తో గుచ్చి చూస్తే 2-3 సార్లు గుచ్చి చూశాను, ఏమీ అంటలేదు బ్యాటర్ ఏమీ. సో కంప్లీట్గా కుక్ అయినట్టు. ఒక 5 మినిట్స్ చల్లారనిచ్చాను అనమాట. ఓకేనా? అంతే, కేక్ రెడీ. ఇదంతా కలిసి ప్రాసెస్ అంతా 30 మినిట్స్, లేదంటే మ్యాక్సిమం 40 మినిట్స్. ముందు కుక్కర్ని హీట్ పెట్టేసుకున్నారంటే ఈజీ అయిపోతుంది వర్క్. ఓకేనా? చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, ఎంత బాగుందో తెలుసా తింటుంటే. అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే ఇంక చెప్పలేను అన్నమాట, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అరటిపండు ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది కదా, అది మగ్గింది, అది ఇంకా బేక్ అయిందంటే ఇంకెంత సాఫ్ట్గా ఉంటుంది. సూపర్ టేస్టీగా కుదిరింది. అసలు నేనే నమ్మలేకపోయాను ఇంత బాగా వచ్చింది ఏంటి అని చెప్పి. ఓకేనా? ఒక్క దెబ్బకి ఫినిష్ చేసాం. అదే 4 అరటిపళ్ళు తీసుకెళ్ళి 4గురికి ఇచ్చి ఇంట్లో అందరినీ తినమంటే ఇక దాన్ని చూడండి ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది ఇంకా. కాబట్టి ఇలా మిగిలిపోయిన అరటిపళ్ళు ఉన్నప్పుడు హ్యాపీగా ఇలాంటి డిలైట్ఫుల్ రెసిపీస్, చాలా బాగుండే టేస్టీ రెసిపీస్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ, తప్పకుండా మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.